ఇంకోటి మహేష్ గారు, ఇంకోటి కీలకమైన పాయింట్ చెప్పండి. ఒకటి, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత, ఆమెకు మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారు. ఐ థింక్ మున్సిపాలిటీ పేరు వడ్డేపల్లి, మహబూబ్నగర్ జిల్లా వడ్డేపల్లి. ఏంటి సంతోషం? దీనిలో రాజకీయం సంతోషం ఓకే, గెలిస్తే ఆల్వేస్ అందరికి సంతోషం, అభినందనలు తెలియాలి. కానీ రాజకీయం ఏంటి? భవిష్యత్తులో రాజకీయంగా చురుగ్గా ఉండటానికి ఇది కొంత విటమిన్ లాగా ఆవిడకి ఉపయోగపడుతుంది. సంతోషం. రాజకీయాల్లో అందరూ ఉండాలి సార్. నేనేమంటానంటే డెమోక్రాటిక్ సిస్టమ్ లో ఇక్కడ ఎవరు పార్టీ చురుగ్గా రాజకీయాలు చేసినా క్వాలిటీ లీడర్షిప్ చేస్తే మేము స్వాగతిస్తాం. నేను ఈకలు బీగుతున్నాను అనుకోకపోతే, ఆ వడ్డేపల్లి మున్సిపాలిటీలో అవుట్ ఆఫ్ 10 వార్డులకు గాను 8 వార్డులు ఆమె గెలుచుకున్నారు. కాంగ్రెస్ ఎంత ప్రభావం చూపుతుంది, అక్కడ ఎందుకు ప్రభావం చూపించలేకపోయిందనే డౌట్ నేను కొంచెం మా రీసెర్చ్ వాళ్ళని తెలుసుకోమని. అంటే ఇప్పుడు ఆవిడ గెలిచిందంటే ఆవిడ మీద ఉన్న సానుభూతితో పాటు మా తప్పిదం, మా లోపాలు కూడా అక్కడ దోహదపడి ఉంటాయి. దాన్ని పరిపూర్ణంగా చూడాల్సిన అవసరం ఉన్నది. మహేష్ గౌడ్ గారు లేదండి, వ్యూహం ఏం లేదండి. రాజకీయాలు సరే రకరకాల పుకార్లు షికార్లు చేస్తాయి. ఇవాళ ఉన్న ఫలంగా మా పార్టీ సమర్థవంతంగా ఉంది, సమిష్టి నాయకత్వం ఉంది, సమర్థవంత నాయకత్వం ఉంది. మాకు వేరొకరు అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టడం ముందుకు వస్తే స్వాగతిస్తాము. కవిత గారితో పాటు ఇంకెవరు వచ్చినా స్వాగతిస్తాము. ప్రజాస్వామ్యంలో ఓపెన్ స్పేస్ ఇది. ఓకే మహేష్ గారు, మీ క్యాడర్కి ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారా? డెఫినెట్ గా మా క్యాడరు రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినారు. ఇంతటి విజయం వచ్చిందంటే క్యాడర్ యొక్క భుజాల మీద వేసుకొని వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఈ క్యాడరు వల్ల ఇవాళ ఈ విజయం వస్తుంది. నేను గతంలో కూడా చెప్పాను, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారితో మేమందరం కూడా పనిచేసినప్పుడు కూడా ఆనాడు 2023 డిసెంబర్లో మేము గెలవడానికి ప్రధాన కారణం మా క్యాడర్. కింది స్థాయిలో ఏది ఆశించకుండా ఏళ్ల తరబడి జైల్లోకి వెళ్ళి లాఠీలు తిని కష్టపడిన కార్యకర్తల యొక్క కృషి వల్లనే ఆనాడు అసెంబ్లీలో గెలిచాం. ఇవాళ మున్సిపాలిటీలో గతంలో సర్పంచ్ లో గెలవబోతున్నాం. దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ కార్యకర్తస్. వారికే ఈ క్రెడిట్ అన్నది నా యొక్క ఉద్దేశం రజనీ గారు.